పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ పట్టణ ఆర్యవైశ్య సంఘం బలోపేతం దిశగా కృషి చేస్తానని సంఘం పట్టణ అధ్యక్షుడు రావికంటి వరప్రసాద్ ప్రకటించారు. ఎన్టీపీసీ పట్టణంలోని చిలుకలయ్య గుడి ఆవరణలో ఆదివారం నిర్వహించిన ప్రమాణ స్వీకార మహోత్సవం వేడుకల్లో ఆయన ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాలను ప్రారంభించారు. కార్యక్రమం ప్రారంభంలో వేద మంత్రాల నడుమ కొత్తగా ఎన్నుకోబడిన సంఘం పదాధికారులకు పురోహితులు ప్రమాణ స్వీకారం చేయించారు. గౌరిశెట్టి శ్రీనివాస్ సభాధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సంఘం సభ్యులు వరప్రసాద్ను శాలువాతో ఘనంగా సన్మానిస్తూ పుష్పగుచ్చం అందజేసి అభినందనలు శుభాకాంక్షలు తెలిపారు. పట్టణ ఆర్యవైశ్య సంఘం అభివృద్ధి, సభ్యుల ఐక్యత, యువత భాగస్వామ్యం వంటి అంశాలపై వరప్రసాద్ మాట్లాడారు. సమాజ సంక్షేమం కోసం వివిధ సేవా కార్యక్రమాలను మరింత వేగవంతం చేయాలని తాను కృషి చేస్తానని ఆయన భరోసా ఇచ్చారు. అధ్యక్షులు గారికి, భవానీ హిందూ వాహిని, చిరంజీవి బీజేపీ, ప్రెస్ మన రవాణాకు అందరికీ స్వాగతం. నన్ను ఏకగ్రీవం ఎన్నుకున్నందుకు మన కుటుంబ సభ్యులందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ప్రతి ఒక్క కార్యక్రమంలో మీరు ఇట్లే నా వెనుక ఉండి ముందుండి నడిపించాలని కోరుతున్నాను. మన కోరిక భవనం అదే కమ్యూనిటీ అంటే మళ్ళీ ప్రసాదం వచ్చేవాళ్ళు, దానికి ఏం టెన్షన్ లేదు. మీకు సపోర్ట్ ఉంటే అయిపోతుంది. ఆ సపోర్ట్తోనే 1 ఇయర్లో ఖచ్చితంగా కమిటీ మనం నెరవేర్చుకోవాలి. నెక్స్ట్ కార్యక్రమం మన భవనంలో చేయాలని మీ అందరినీ కోరుతున్నాను. మహిళలకు కూడా మహిళా సంఘం కూడా ఏర్పాటు చేయడం జరుగుతున్నది. దానికి కూడా ప్రతి ఒక్కరు సహకరించాలి. మన దాంట్లో 18 ఇయర్స్ తర్వాత ఓటాకు గురించి కూడా అడుగుతున్నారు. అది కూడా త్వరలో చేస్తాను. ప్రతి ఒక్క కార్యక్రమం, ఏ కార్యక్రమం అయినా కూడా మీరు ఒక మెసేజ్ చేస్తేనే ఖచ్చితంగా అందరు రావాలి. నాకు ఈ పని ఉంది, ఆ పని ఉంది అనేది పెట్టకండి ప్లీజ్. ఒక కార్యక్రమం చేస్తున్నామంటే ఎన్టీపీ సంఘాన్ని చూసి రాష్ట్రం కూడా తెలవాలి. మన ఎన్టీపీ సంఘాన్ని చూసి రాష్ట్రం కూడా తెలవాలి. ఇళ్ళ కాలం తెచ్చిపోయింది, ఇక రాష్ట్రం కూడా తెలవాలి. దీనికి ప్రతి ఒక్కరు సహకరించాలని కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు.